ధరణి సురులందు రాకతో గొప్ప ఆశ్చర్యము కలిగినే శ్రీరమణ అని పిలిచిన శ్రీరమణ అని పిలిచిన బాలుడిని చూసి ఎవరి కుర్రాడు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నాడు? నాన్నా భయపడకు నాన్నా, ఇలా రా. రారాజిస్తున్న శాలిగ్రామమనియు రాజయోగపు శుక్రదశము సహజముగ పాదానికారు వేళ్ళు కలిగిన వారికి చూపించమ్మా. పితృవియోగము. రాజయోగము. బాబు, ఎవరయ్యా నువ్వు? తెలీదు. అమ్మా నాన్న ఎవరు? అది తెలీదు. ఏ ఊరయ్యా? అవేవి తెలీదు స్వామి. ఇవేవి తెలియవా? సరే, నాతో పాటు వచ్చేస్తావా? అలాగే స్వామి. వెళ్దాం పద. ఓహో బ్రహ్మ ప్రజ్ఞోత్తమా, నేను తమరి కోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను బ్రహ్మ ప్రజ్ఞోత్తమా. నేను వచ్చింది అందుకే, మీతో ఒక విషయం చెప్పాలి. లేదు, నేనే ముందుగా మిమ్మల్ని అడగాలి. లేదు నేనే ముందుగా బ్రహ్మ చెప్పాలి. ప్రజ్ఞోత్తమా, నేను అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, నేనే ముందుగా అడగాలి. సరేనయ్యా, మీరే చెప్పండి. నిన్న మేము బ్రహ్మ ప్రజ్ఞోత్తములందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాము కదా. అవును. ఆ హడావిడిలో మీతో మాట్లాడటం కుదరలేదు. సరే, కుదరలేదు. ఎలా ఉన్నాయి మా విందు భోజనం ఏర్పాట్లు? భోజనమా? అయితే మీరు తృప్తి చెందినట్లే కదా. ఎంతో రుచిగా ఉందని చెప్పాగా. కడుపు నిండిన వాడు దీవించరాదు, బాధల్లో ఉన్నవాడు శపించకూడదు అని శాస్త్రం. అలాగని పొట్ట నిండిందని చెప్పటానికి బ్రేవ్. అలాగే స్వామి. నేతి గారెలు, మంచి బూరెలు. నే మొదట్లోనే చెప్పాను వాళ్ళకి, బ్రహ్మ ప్రజ్ఞోత్తములకి తక్కువ చేయకుండా కడుపు నిండా వడ్డించండని. లాడు కేవలం లాడు కాదు, మరి లడ్డు. అదేంటి బ్రహ్మ ప్రజ్ఞోత్తమ? లాడు వేరు, లడ్డు వేరే. రెండు వేరు వేరా? ఒకటి కావా? లాడు అంటే సన్నది, లడ్డు అంటే పెద్దది. అలా కూడా ఉంటుందా? అలాగే ఉంటుంది. ఏమో, అన్నీ మీకే తెలుసులేండి. అంతేకాదండయ్యా, ఆ బొబ్బట్టుంది చూశారు? ఆహాహా, ఎంత పెద్ద బొబ్బట్టు! సుబ్బన్న గారు. ఏంటి గురువు గారు? అరటి ఆకులో ఆకే కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? పెద్ద అరటాకు మీద వేడి నెయ్యి పోసారు కదా, బొబ్బట్టు అనుకుని ఆకును కూడా మింగేశా. ఇక నుంచి మన ఊర్లో ఒక్క పశువు కూడా ఉండదు, అన్ని ఊరు వదిలి పారిపోతాయి. ఎందుకు అయ్యగారు? తింటానికి కనీసం వాటికి ఆకులు కూడా దొరకవుగా. మేకల్లా మొత్తం మీరే తినేస్తే పాపం. అలాంటి బొబ్బట్లు, ఆ బొబ్బట్లు తిన్నవాడు 7 రోజులు నిద్రలోంచి లేవడు. అయ్యో, అంటే అంత పెద్దది. మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. అవును. దక్షిణ ఏర్పాట్లలో మోసమేమీ జరుగులేదు కదా. అయ్యో, మన భుజం పైనే పేదరికం మూట పెట్టుకొని తిరిగేస్తాంగా. అంటే పెట్టాలన్నా పంచాలన్నా తరిగిపోని కొండంత ఉంది పేదవాళ్ళ పేదరికం. మంచిది మంచిది, అంతా సవ్యంగానే ఉంది. కానీ నేను మీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏమిటో? దారి వెంట వస్తుండగా చాలా మంది బాలురు కనిపించారు. అందులో ఒకరిని చూశాను. వాడిని చూశాక ఎందుకో ఏంటో ఏంటి వాడి గురించి తెలుసుకోవాలని బాగా కుతూహలం పెరిగింది. అవునా? అందుకని ఆ బాలుణ్ణి వెంట పెట్టుకొని వచ్చాను. ఎక్కడా? ఇతనే ఆ బాలుడు. నీకేమైంది బ్రహ్మ ప్రజ్ఞోత్తమా? ఏంటి? మీరు మాకేదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చారని చెప్పారు. ఇదే అతి ముఖ్యమైన విషయం. ఒళ్ళంతా చెవులు చేసుకుని నేను విన్నాను. అవునా? పోయి ఒక ముష్టెత్తుకునే వాళ్లను తీసుకొచ్చి మీరు తెలుసా అని అడుగుతున్నారేంటి బ్రహ్మ ప్రజ్ఞోత్తమా? ఒక్క మాటలో ఇతని గురించి చెప్పాలనంటే ధరణికి భారంగా పుట్టిన ఇతనా? అల్పుడితను. పేడ కుప్పలో 1000 పురుగులుంటాయి బ్రహ్మ ప్రజ్ఞోత్తమా. మధ్యాహ్నం మండే ఎండకి మాడి మసైపోతాయి. అది నిజమే. వీళ్ళ పుట్టుకకు అర్థం లేదు, అలాగే వీళ్ళ మరణానికి అర్థం లేదు. ఇలాంటి ఓ బిచ్చగాన్ని నా దగ్గరకు తీసుకొచ్చి ఎవరు ఏంటి అనే ప్రశ్నలు అడుగుతున్నారా?
ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నాతో మాట్లాడండి. మంత్రి గారు, ఏంటి? మీరు చెప్పినట్లు ఇతను ఒక బిచ్చగాడే. మరేంటి? ఇప్పుడు చూడటానికి మీకు అతను అలాగే అనిపించవచ్చు, కానీ నేను అతన్ని ఏ ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చానో తెలుసా? ఏమిటది? అతని ముఖ కవళికలు చూశారా? ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి. అతనిలో రాజలక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, అతను భవిష్యత్తులో ఏమవుతాడో చెప్పేస్తా. ఏంటి? మంత్రి గారు, ఈ కుర్రాడు రాజవంశంలోనే పుట్టాడు. వీడా? నాకు మీ స్వభావము తెలిసిపోయినది. ఏంటి? మీరు కూడా కొంచెం కొంచెంగా జ్యోతిష్యం గురించి ఎక్కడో నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్న విషయాన్ని నా ముందర ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు. అవును కదా? అలా కాదు స్వామి, జ్యోతిష్యం ఎన్నడూ అబద్ధం చెప్పదు. ఇతను కేవలం రాజకుమారుడు మాత్రమే కాదు, మరి భవిష్యత్తులో ఇతను ఒక రాజ్యానికి రాజు అవుతాడు. ఇది జరగకపోతే నేను జ్యోతిష్యం చెప్పడం మానేస్తాను. ఇతనా రాజైపోతాడా? సందేహమే లేదు. బ్రహ్మ ప్రజ్ఞోత్తమా, ఓ నేను మీ మాటలను తిరస్కరిస్తున్నట్లుగా మీరు భావించొద్దు. అతను రాజవుతాడని చెప్పిన మీకు తాను ఏ రాజ్యానికి మహారాజు అవుతాడో చెప్పే సామర్థ్యం ఉందా? అతను అక్కడెక్కడో రాజు అవటం కాదు, నిల్చున్న ఈ కుంతల దేశానికే ముఖ్య అధికారి అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు బ్రహ్మ ప్రజ్ఞోత్తమా? కుంతల మహారాజు అవ్వడానికి ఇతనికేమైనా కుంతల మహారాజు సుబుద్ధితో సంబంధం ఉందా? లేదు. మరి ఎలా రాజైపోతాడు? అవ్వకూడదని ఏమైనా ఉందా? ఏ ఆధారాలతో చెబుతున్నారు? ఊరకనే కాదు, ఈ కుంతల దేశపు రాజకుమారి చెయ్యి పట్టుకుని కళ్యాణం చేసుకుని ఈ రాజ్యానికే రాజవుతాడు. ఇదే అతని భవిష్యత్తు. నాకు తెలుసు, ఈ విషయం వింటే మీరు సంతోషపడతారని. రాజకుమారిని పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటాడు. కుంతలకి మహారాజు అవుతాడా? అవుతాడితను. ఈ కుర్రాడవుతాడా? అయితే మీతో ఒక మాట, మీరు మీలాంటి వారు ఇలాంటి పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. మీ దృష్టి కొంచెం పెట్టండి. అందుకోసమే నేను ఇతన్ని తీసుకొచ్చా. బ్రహ్మ ప్రజ్ఞోత్తమా, ఓ నేనికపై అతని మీద ఒక కన్ను ఉంచను. నా 2 కళ్ళను ఆ కుర్రాడి మీదే ఉంచుతాను. ఉండాలి. మీపై నాకు ఆ నమ్మకం ఉంది. చాలా సంతోషంగా ఉంది బ్రహ్మ ప్రజ్ఞోత్తమా. అలాగే కడుపు నిండా భోంచేసిన మీరు నా కడుపు నిండిపోయేలా చేశారు. అలాగే అతని లక్ష్యానికి చేయూతగా ఉండండి. అటులనే. మరి నేను వెళ్ళొస్తాను. దయ చెయ్యండి. తరననననన. ఓ